దేవాలయం మీద కన్నేసిరి కర్ణాటక ప్రభుత్వం. చాముండేశ్వరి దేవాలయం ఉంది కదా, ఆ దేవాలయం మీద కన్నేసి పెట్టిండ్రు. యుద్ధవీర్ కృష్ణదత్త వడియార్ ఎంపీ ఎవరైతే ఉన్నారో రాయల్ ఫ్యామిలీకి చెందిన ఈ ఎంపీ, ఆ ఫ్యామిలీకి చెందిన సభ్యుడు, ఆయన అన్నాడు మ్యాటర్ సబ్జూడిస్ ఉన్నది, మా దేవాలయాలను తాకే హక్కు మీ ప్రభుత్వాలకు లేదు, ఇది మ్యాటర్ సబ్జూడిస్ ఉన్నది, కోర్టులలో ఉన్నది కాబట్టి లెట్ ద కోర్ట్స్ డిసైడ్ అని చెప్పి కర్ణాటక గవర్నమెంట్కి ఒక హెచ్చరిక జారీ చేసాడు. ఏదైనా మస్జిద్ని తీసుకుంటారా, ఏదైనా చర్చిని తీసుకుంటారా? ఇది మాట్లాడే ప్రతి కాషాయ కార్యకర్త బలైతున్నాడు. బలైన కార్యకర్తకు ధర్మం దూరం మాట, న్యాయమైన జరిగిందా అని చెప్పి ఇలా ఒక కార్యకర్త బిచ్చమడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కార్యకర్త జీవితం కోసం. ఏ న్యూస్ పేపర్లలో రావు. ఇప్పుడు చూడండి న్యూస్ పేపర్లు ఎంత సర్వసాధారణంగా ఉంటాయో, ఇంత డీటెయిల్గా ఇంత ఘోరాతి ఘోరంగా ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో చెప్పింది మీ చిత్రగుప్త. చెప్పింది కేవలం రూమర్ల లెక్క చెప్పలే. నాకేదన్నా కొంచెం డౌట్ ఉన్నా ఫ్రెండ్స్ ఇది కేవలం ఇప్పటికీ రూమర్ లెక్క నడుస్తుంది అని చెప్పి నడిపిన రోజులు ఉన్నాయి నాకు. ఐ నెవర్ డిస్క్లోజ్ ది ఇన్ఫర్మేషన్ విచ్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్. నేను ఖచ్చితంగా లేని ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా చెప్పా. ఇది ఇట్లా రూమర్ నడుస్తుంది ఫ్రెండ్స్ అని చెప్పి చెప్తా. ఆధారాలతోనే మీ చిత్రగుప్త్, మీ ఆదరణ కొరకే మీ చిత్రగుప్త్. నిజంగా మా షోకి ఇట్లా మీకు నచ్చినట్లయితే మీ కమెంట్ రూపంలో మాకు చెప్పుర్రి ఫ్రెండ్స్. ప్లీజ్ ఆల్సో గివ్ అస్ సర్టన్ కమెంట్స్. మంచిగుంటే మంచిగున్నట్టు, లేకపోతే లేదని అన్నట్టు. నిన్న నాకు ఒక మిత్రుడు ఒక మెసేజ్ పెట్టిండు. మేము ఒక వీడియో చేసినాం కదా రిజర్వేషన్స్ మీద, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ మీద ఒక పెడితే ఓడ్రాను నన్ను అన్నాడు. DVGR రావు అనే పేరు ఉన్నది ఆయనది. ఓడ్రాను, గో హెల్ విత్ యువర్ యాటిట్యూడ్, నీకు పేషెన్స్ లేదా, నువ్వు మోదీ అమిత్ షాని ఛాలెంజ్ చేస్తున్నావా? పేషెన్స్ ఉండాలి, రిఫార్మ్స్ రావాలంటే పేషెన్స్ ఉండాలా? బ్రదర్, ఐ కెన్ స్పీక్ ఏ బెటర్ ఇంగ్లీష్ దాన్ యూ. మేబీ మీరు ఇంకా నాకంటే మంచిగా మాట్లాడవచ్చు, బికాస్ మీరు రాసిన సంఘటన అట్లుండే. నేనేం చెప్తున్నానంటే, మహాభారత యుద్ధంలో 14 సంవత్సరాల ఏమంటారు వనవాసం, 2 సంవత్సరాల అజ్ఞాతవాసం తర్వాత కేవలం 18 రోజుల కురుక్షేత్రం ఖతం చేసిండు నా పరంధాముడు, నా నీలమేఘ శ్యాముడు. సో నేను అదే పరంధాముని ఆశీస్సులతో ఇవాళ దేశక ప్రధాని అయినా ఆ రామ ప్రాణ ప్రతిష్ఠ తన సొంత చేతులతో చేసిండు అని అంటే, అరే ఎంత రాసుకొని రావాలా? కర్మయోగి అని అంటారు. అందుకనే ఈ కర్మయోగి ఉన్నంత కాలంలోనే మనము బలపం పట్టి అన్ని దిద్దుకుందాం అని చెప్పి ఆశిస్తున్నా. రిఫార్మ్స్కి టైం పడుతుంది, ఎస్, బట్ ఒకటి గుర్తుపెట్టుకో బ్రదర్, డిలే డిఫీట్స్ ద పర్పస్. ఐఎమ్ నాట్ హియర్ టు అటాక్ ద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ నేషన్. ఐఎమ్ నాట్ హియర్ టు గివ్ ఎ కౌంటర్ టు ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ or to the cabinet ministers. I am here to set my house right. And you are a blind. బానిస ఉండొచ్చు నువ్వు. నేను నా అన్నతో ఆర్గ్యూ చేస్తా, నా తండ్రితో కూడా ఆర్గ్యూ చేస్తా. ఇక్కడ నా గురువు, జగద్గురువు ఆది శంకరాచార్యుల వారు నేర్పించిన తత్వం, తపస్సు నాకు గుర్తున్నది. సంవాద్ అండ్ వివాద్. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆర్గ్యుమెంట్ చేసి దానికి పరిష్కారం చేసుకుంటా. బంధాలు తెంచుకునే తత్వం నాది కాదు, నీదది. నీలాంటి వల్ల దేశానికి ప్రాబ్లం. ఈడ మచ్చ పడితే ఈడ మచ్చ పడ్డది. ఎందుకు పడ్డది? ఇది మన కూడా కదా. ఎందుకు మచ్చ పడ్డది? ఈడ ఈ మచ్చ పెట్టింది ఎవడు? ఆ మచ్చ పెట్టింది ఎవడు? ఆయనకి గడ్డపార దించుదామా అని ఆలోచన చేసి సైన్యం తయారు చేసి దానికి ఒక సిద్ధాంతం నేర్పే ఆ గురువుల దగ్గర పెరిగినోని నేను. ఇండివిజువల్ అని కాదు. నీకు అర్థమవుతుందా? ఐడియాలజీని నమ్మినోని. ఒకటి గుర్తుపెట్టుకో బ్రదర్, నీకు చెప్తున్నా, గురూజీ, పరమ పూజనీయ గురూజీ ఆనాడు సంఘం పెట్టినప్పుడు ఈ సంఘం అనేది ఒక వ్యక్తిగతం కావద్దు, వ్యక్తి పెత్తనం ఉండొద్దు. అగో ఎగిరే భగవద్ధ్వజం నీ గురువు, నీ తల దించుతే ఆ భగవద్ ధ్వజానికి దించు, నీ తల ఎత్తినా ఆ భగవద్ ధ్వజం కోసం ఎత్తు, ఎగిరే తిరంగా కోసం పోరాడు అని చెప్పిన నా గురువు నేర్పిన
గురుత్వం ఉంది చూడు, అణువు రక్తాల లెక్కించుకున్నా నేను. నమస్తే సదా వత్సలే మాతృభూమే అని నమ్మినోని నేను. ఎగిరే భగవద్ధ్వజం నా గురువు. ఇది నా ఐడియాలజీ, ఇది నా సంఘం నేర్పిన సిద్ధాంతం. దానికి వ్యక్తి భజన నేను చెయ్యబోను. నేను చెప్పిన తప్పు చేస్తే నా సొంత తండ్రి అయినా నేను ఇట్లనే మాట్లాడతానని. ఇగో ఇది నా పెంపకం, ఇది నా గురువులు ఇచ్చిన నా ధైర్యం. యూ సెడ్ యూ డోంట్ కేర్, ఏమో రాసిండు ఐ కేర్ మై ఫుట్ అని అన్నాడు. ద ప్రాబ్లమ్ ఈజ్ దట్ అట్లీస్ట్ యూ కేర్ అట్లీస్ట్ అట్ యువర్ ఫుట్. నీ పాదాల దగ్గర కూడా నన్ను పెట్టుకుంటావేమో, నేను ఆడ కూడా పెట్టుకోను నీ అసంటోళ్ళు. నేనేం మాట్లాడుతున్నాను హోషో అవాజ్లో మాట్లాడతా. నేను వాళ్ళ లెక్క వీళ్ళ లెక్క పార్టీలు మారే జర్నలిస్టుల లెక్క మాట్లాడలే. నేను ఆటోమొబైల్ ఇంజనీర్ని, జర్నలిస్ట్ని కాదు, గర్వంగా చెప్పుకుంటా. ఈ దుకాణం పెట్టింది కార్యకర్తల కోసం, ఈ దుకాణం పెట్టింది నా కాషాయ జెండా రెపరెపలాడడం కోసం, ఈ దుకాణం పెట్టింది భారత్ మాతాకి జై అని గల్లీలో వినవడానికి కోసం. ఏదో నువ్వు ఒక కమెంట్ పెట్టినావని చెప్పి నేను బాధపడా బ్రదర్. స్టిల్ ఐఎమ్ వెరీ పొలైట్ విత్ యూ బికాస్ భట్కా హువా ఆత్మ ఆర్ భజన పరులు ఒకటే. అది భట్కాస్తూనే ఉంటుంది, ఈ భజన చేస్తూనే ఉంటుంది. మనుషులం తప్పులైతాయి. తప్పులైనప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి హితోపదేశం చేస్తున్నప్పుడు ఒక ముచ్చట చెప్తాడు. ఈ ముచ్చట కర్ణుడికి కూడా చెప్తాడు. ఏమని చెప్తాడంటే, నువ్వు చేసే యాత్ర కరెక్ట్ ఉందా లేదా అనేది ఆగి వెనుకకు తిరిగి చూసుకోవాలి అని అంటాడు. నేను వెనుకకు తిరిగి చూసుకుంటా నా యాత్రలో ఏమన్నా ఇబ్బంది ఉంటే, అవి చేసిన తత్వాలు ఏమన్నా ఉంటే అవి సరి చేసుకుంటా. ఇప్పుడు చెప్తున్న బ్రదర్, నీ క్లాస్ స్టేట్మెంట్ ఇను. ఐ మే బి డ్రాగింగ్ దిస్ ఇష్యూ బట్ ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్. మనమందరం యునైటెడ్ ఉంటేనే ఇట్లా కలిసి కట్టుకుంటేనే 250 240. ఇంకా గిట్లా విడిపోతే అది పోతుంది, ఇక 140 పోతుంది. మళ్ళీ ఏక్ పూల్ దో మాలి లెక్క మిగులుతాం. అప్పుడు కళ్ళల్లా నిన్న పాపం ఆడ చూసినాం, ఇగో ఈడ సాక్షాత్కారాలు అయితే ఈడ. ఇది గుర్తుపెట్టుకో. ఫస్ట్ రిఫార్మ్స్ జరగాల, వాయు వేగంలో జరగాల. దానికోసం నేను నీ లెక్క మోర్పాంకను కాదు బ్రదర్. గాలిలలో ఎగురుకుంటా అబ్బా ఎంత మంచిగా ఎగురుతుందా నెమలిక అని చెప్పి ఆహ్లాదపడే తత్వం నాది కాదు. నేను పాషాణాన్ని ఏడేస్తే ఆడనే మునిగిపోతునొచ్చు. కాకపోతే నీ ఎగిరే మోరైనా, నీ ఎగిరే నెమలికైనా, నేను పడిపోయిన పాషాణమైన ఆ పరంధాముడి దగ్గరికి పోతుంది అని నమ్మే తత్వాన్ని. ఇది నేను నా సొంత తెలివితో చెప్తలేను. నువ్వు శ్లోకాలు చదివిను, నేను గీతను ఎక్కించుకున్నా. నీకు కోస్తే రక్తం వస్తుంది, నాకు కాషాయం వస్తుంది. ఇది గుర్తుపెట్టుకో. నేను కండు వేసుకొని మాట్లాడుతున్నానంటే నాకు కసెంత ఉందో గుర్తుపెట్టుకో. బెటర్ థింక్ ట్వైస్ బిఫోర్ యూ కమెంట్ బ్రదర్. బట్కాంచిపోకు. మై నంబర్ ఈస్ గెటింగ్ డిస్ప్లేడ్ బిలో అండ్ దట్ నంబర్ బిలాంగ్స్ టు మీ. అది నంబర్ నా దగ్గరనే ఉంటుంది. ఎప్పుడన్నా నేను మీటింగ్లు ఉంటే నా టీం దగ్గర ఉంటుంది, నేనే ఎత్తుతా. నువ్వు ఫోన్ చేయొచ్చు నాకు. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ స్టిల్ వీ విల్ సార్ట్ ఇట్ అవుట్, బట్ వీ గెట్ కనెక్టెడ్ వెరీ సూన్. ఇది గుర్తుపెట్టుకో. డోంట్ గెట్ బాక్ డౌన్. ఆ ఈగోకి ఒక డబ్ల్యూ యాడ్ చేసుకో బ్రదర్. ఈగో అని ఉంది కదా, దానికి ఒక డబ్ల్యూ యాడ్ చేసుకో. వి గో.